స్త్రీలు నెలసరి సమయంలో చేయకూడదు పనులు. ఇలాంటి పనులు చేయడం వల్ల దోషం ఏర్పడుతుందా? నెలసరి సమయంలో మహిళలను పూజ గదిలోకి రానివ్వరు, అలాగే ఆలయంలోకి కూడా ప్రవేశం ఉండదు. భోజనం విషయంలోనూ సరసలు పెడుతుంటారు. అయితే ఋతుస్రావం సమయంలో పెద్దలు చెప్పేయండి నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్త్రీలకు ఋతుక్రమ సమయంలో బ్రహ్మ అత్యదోషం ఏర్పడుతుందట, కాబట్టి నెలసరి వచ్చిన సమయంలో స్త్రీలు కొన్ని నియమాలు పాటించాలని పెద్దలు అంటుంటారు. మన హిందూ సాంప్రదాయం ప్రకారం స్త్రీలకు నెలసరి వచ్చిన వెంటనే తల స్నానం చేయాలి, కానీ సైన్స్ ప్రకారం మాత్రం పీరియడ్స్ వచ్చిన వెంటనే తలస్నానం చేయకూడదట. నెలసరి వచ్చిన వెంటనే తల స్నానం చేస్తే శరీరంలో వేడి చల్లబడి రక్త ప్రసరణ తగ్గుతుందట. దీనివల్ల కడుపు నొప్పి, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు. అలాగే స్త్రీలు ఈ సమయంలో కాటన్ దుస్తులను మాత్రమే ధరించాలి. అలా మీ ఇంట్లో ఉన్న పూజగదిని, దేవుని పటాలను కనపడకుండా మూసివేయాలి. స్త్రీలకు నెలసరి వచ్చిన సమయంలో 1వ రోజున, 3వ రోజున మరియు 5వ రోజున ఖచ్చితంగా తల స్నానం చేయాలి. ఇలా తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని తల స్నానం చేయాలి. ఇలా చేస్తే మీ జాతకరీత్యా ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. కొంతమంది ఇంట్లో నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. అలాంటి ఇళ్లల్లో మైలు వచ్చిన వారు కాకుండా ఇంటి పెద్ద పూజ గదిలో దీపం పెట్టవచ్చు. ముఖ్యంగా నెలసరి సమయంలో భార్య భర్తలు కలవకూడదు, అలాగే భార్య భర్తలు ఇద్దరూ కలిసి భోజనం చేయకూడదు. అలాగా ఋతుక్రమం వచ్చిన స్త్రీలు తన భర్తకు అన్నం వడ్డించకూడదు. మొదట 3 రోజులు తలకు నూనె రాయకూడదు. స్త్రీలు నెలసరి 5 రోజులు పూర్తయిన తర్వాత స్త్రీలు ఇంటిని శుద్ధి చేసుకోవాలి. అప్పుడే ఇంటికున్న మైలు పూర్తిగా తొలగిపోతుంది. చాలా మంది ఇళ్లల్లో ఇంటికి శుద్ధి చేసుకోకుండా మైలు పూర్తయిన తర్వాత పూజలు చేస్తూ ఉంటారు. అలాంటి ఇళ్లల్లో దేవతలు నివసించారని ఎన్ని పూజలు చేసినా ప్రయోజనం ఉండదని పండితులు వివరిస్తున్నారు. స్త్రీలకు మైలు ఉన్న 5వ రోజున నీటిలో రాళ్ల ఉప్పును అలాగే కొంచెం పసుపును వేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇలా ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత ఇంట్లో ఖచ్చితంగా పసుపు నీళ్లను చల్లుకోవాలి. మన హిందూ ధర్మం ప్రకారం స్త్రీలకు నెలసరి వచ్చిన మొదటి రోజున వంటగదిలోకి వెళ్లి వంట చేయకూడదు, ఎందుకంటే మన వంటగదిలో అన్నపూర్ణాదేవిని నివసిస్తుందట. కాబట్టి స్త్రీలకు నెలసరి వచ్చిన 1వ రోజున వంటగదిలోకి పొరపాటున కూడా అడుగుపెట్టకూడదని గుర్తు చేసుకోండి. మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దీని వెనక ఒక కారణం కూడా ఉంది. అది ఏమిటంటే స్త్రీలు వంట వండాలంటే ముఖ్యంగా గ్యాస్ స్టవ్ని వెలిగించాలి, అంటే మంటను వెలిగిస్తారు. మన హిందూ ధర్మంలో మంటను అగ్నిదేవునితో పోలుస్తారు. కాబట్టి ఋతుక్రమం మొదటి రోజున వంట గదిలో స్టవ్ను వెలిగిస్తే అగ్నిదేవుడిని తాకినట్టు అవుతుందట. దీని ద్వారా స్త్రీలు జాతకంలో ఎన్నో దోషాలు ఏర్పడతాయి. కాబట్టి మీకు వీలైనంత వరకు మొదటి రోజున మాత్రం వంటగదిలోకి వెళ్ళకండి. స్త్రీలకు పీరియడ్ ప్రారంభమైన 4 రోజుల తర్వాత మీరు తల స్నానం చేసి 5వ రోజు ఆలయంలోకి ప్రవేశించవచ్చని పండితులు అంటున్నారు. పీరియడ్స్ రక్తస్రావం 7 రోజులు ఉంటే కనుక 8వ రోజు ఆలయంలోకి ప్రవేశించవచ్చు. సాధారణంగా పీరియడ్స్ మునిగిన 5వ రోజున ఆలయంలోకి ప్రవేశించవచ్చు. గ్రంథాల ప్రకారం పీరియడ్స్ మునిగిన 5వ రోజు శుద్ధీకరణ మంచిదని భావిస్తారు. కాబట్టి ఈ రోజున పూజలు మరియు ఆలయానికి వెళ్లడం మంచిదే అని పండితులు అంటున్నారు. పీరియడ్స్ సమయంలో స్త్రీలు నిల్చుని వంట చేయకూడదని, అలాగే నిల్వ ఉన్న పదార్థాలను తాకకూడదని, ముఖ్యంగా నిలువ ఉన్న పచ్చళ్లను మాత్రం ముట్టుకోకూడదు. ఋతుక్రమం ఉన్న మొదటి 3 రోజులు శుభకార్యాలకు వెళ్లకూడదు, అలాగే ఇంట్లో ఏ శుభకార్యాలు మొదలు పెట్టకూడదు. ఋతుక్రమ సమయంలో ఉన్న మొదటి 3 రోజులు స్త్రీలు కుంకుమ పెట్టుకోకూడదు, కాళ్లకు పసుపు రాసుకోకూడదు. ఇవన్నీ ప్రతి ఒక్క స్త్రీ ఖచ్చితంగా పాటించాలి. 4వ రోజున స్త్రీలు స్నానం చేసి ఒక చిన్న పసుపు ముద్దను మింగాలి. దీని ద్వారా మీ శరీరంలో ఉన్న చెడు బ్యాక్టీరియా అంతా నశించిపోతుంది. తర్వాత మీ ఇంటి బయటకు వచ్చి సూర్యుడిని చూస్తూ సూర్య నమస్కారాలు చేయాలి. ఇలా చేస్తే చాలా మంచిది. స్త్రీలకు పీరియడ్స్ వచ్చిన 5వ రోజు ఉదయం 9 గంటల లోపే స్నానం చేసేసేయాలి. అప్పుడే మీకున్న మైలు తొలగిపోతుంది. 5వ రోజున స్త్రీలు ఖచ్చితంగా అభయంగాన స్నానం చేయాలి, అంటే ఒంటికి నలుగు పెట్టుకుని స్నానం చేయాలి. అప్పుడే మీ ఇంటికి మంచి జరుగుతుంది. మన హిందూ ధర్మంలో మన ఇంట్లో ఉన్న బీరువాను లక్ష్మీదేవితో పోలుస్తారు. కాబట్టి స్త్రీలకు పీరియడ్ వచ్చినప్పుడు మొదటి 3 రోజులు మాత్రం బీరువాను ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోకూడదు. ఒకవేళ ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది. దీని ద్వారా మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడతాయి. పీరియడ్స్ అయిపోయిన 5వ రోజున ఇంటి బీరువాను శుభ్రంగా తుడుచుకోవాలి. అలాగే పీరియడ్ వచ్చిన మొదటి రోజున మాత్రం స్త్రీలు చీపురును ముట్టుకోకూడదు, ఎందుకంటే మన హిందూ శాస్త్రంలో చీపురు లక్ష్మీదేవితో పోలుస్తారు. చాలా మంది తమ ఇంటి గుమ్మం ముందు కొన్ని దిష్టి యంత్రాలను, కలబంద మొక్కలను, గుమ్మడికాయలను ఇలా పెడుతూ ఉంటారు. కానీ ఒకసారి మన ఇంటికి మైలు వస్తే మన ఇంటి గుమ్మం ముందు ఉన్న దిష్టి యంత్రాలకు ఉన్న దైవ శక్తి అంతా నశించిపోతుందట. కాబట్టి మీ ఇంటి ముందు గనక అలాంటివి ఏమైనా దిష్టి యంత్రాలు ఉంటే మీ ఇంట్లో నెలసరి మైలు పూర్తయిన తర్వాత వాటిని తొలగించి కొత్తవి కట్టుకోవడం మంచిది. అప్పుడే వాటికున్న శక్తి రెట్టింపుపై మీ ఇంటి పైన చెడు దృష్టి పడకుండా మీ ఇంటిని కాపాడుతాయి. ఇలా ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత పూజగదిని కూడా శుభ్రం చేసుకోవాలి.
దేవుని పటాలను నీటితో తుడిచి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. స్త్రీలు 5వ రోజున ఇంట్లో దీపం పెట్టుకోవచ్చు. అలాగే పీరియడ్స్ సమయంలో ఆలయ ప్రవేశం నిషేధం గురించి పురాణ గ్రంథాల్లో చాలా విషయాలు చెప్పారు. నిజానికి పూర్వకాలంలో స్త్రీలకు ఋతుక్రమం వచ్చినప్పుడు శారీరకంగా అనారోగ్యంగా బాధపడేవారు. పూర్వం రోజుల్లో గుడికి వెళ్లాలంటే నదిలో స్నానం చేసి గుడిలో ప్రవేశించే ఆచారం ఉండేదట. బహిష్టు సమయంలో రక్తస్రావం కావడం వల్ల నది నీరు కలుషితమవుతుంది కాబట్టి స్త్రీలకు పీరియడ్స్ సమయం వచ్చినప్పుడు ఇంట్లోనే ఉండాలని పండితులు సూచిస్తున్నారు. అందుకే ఆలయ ప్రవేశం నిషేధించబడింది. స్త్రీలకు ఉన్న శాపం వల్లనే ఆడవారికి నెలసరి వస్తుందని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ తిరిగి వచ్చే వీడియో కోసం